యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. పాప స్వభావంలో ఒక స్వభావం దొంగతనం. ఈ దొంగతనం అనేది మనుషుల్లో పాప స్వభావం దేవుడు చెప్పిన విధంగా చాలామందిలో ఉంటుంది. ఈ పాప స్వభావంలో కొంతమంది ఒక్కొక్క స్వభావం వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క శరీరం యొక్క మెదడు తీరుని బట్టి, వారికి కావాల్సిన బట్టి ఏదో ఒక పాప స్వభావం వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది. కొంతమందిలో అయితే ఈ దొంగతనం అనేది వాళ్ళ హృదయంలో ఉంటుంది. ఎవరికీ తెలియకుండా తీసివేస్తూ ఉంటారు. తర్వాత ఏదైనా షాపులు వెళ్ళినప్పుడు కూడా సీసీ కెమెరాలు ఉన్నా కూడా అక్కడ వాళ్ళు దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. మనుషులు అందరూ చూస్తుండగానే వాళ్ళని కను మాయ చేసి వాళ్ళు దొంగతనం చేస్తుంటారు. ఇది పూర్తిగా దేవునికి విరుద్ధమైంది. ఈ దొంగతనం చేయటం వలన వాళ్ళకి కలిసి వచ్చేది లేదు, కానీ అంతా శాపమే ఉంటుంది. కొంతమంది ఇళ్లలో పోతే చూస్తే అనేకమైన వస్తువులు ఉంటాయి. అందులో చాలా మట్టుకు అన్నీ దొంగతనంగా తీసుకొచ్చిన వస్తువులే. పైకి మాత్రం వీళ్ళు ఎవరు దొంగలాగా కనబడరు. ఎందుకంటే దొరలాగానే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే దొరలాగా ఉంటున్నప్పుడు దొంగని ఎట్లా అనుకోరు. కాబట్టి ఆ స్వభావం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఎప్పుడైతే పట్టుబడతారో అప్పుడు దొంగని వాళ్ళ మీద ఒక ముద్ర పడుతుంది. అప్పటిదాకా వాళ్ళ దొంగ స్వభావం లోపల కూడా ఆ ముద్ర పడదు. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కాని వస్తువు ఏదైనా సరే మనం ముట్టుకోకూడదు, మనం దాన్ని తీసుకోకూడదు. ఒకవేళ రోడ్డు మీద మీకు ఏదైనా వస్తువు కనబడితే ఇది నాకు దొరికిందని మన చేతితో తీసుకోకూడదు, ముట్టుకోకూడదు. అది మనది కాదు కాబట్టి దాన్ని వదిలివేసేయాలి. ఎవరైనా తీసుకుంటే వేరే సంగతి, అది ఆ పాపం వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ మీకు అంతకే చేతనైతే దొరికిన వస్తువు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించి మీరు దాన్ని రికార్డ్ చేయండి. రికార్డ్ చేయడం అంటే దానిలో మీరు ఇచ్చినట్టుగా ఒక రిసీట్ అంటూ తీసుకోవాలి. ఆ విధంగా అప్పుడు మీ దగ్గర ఉన్న వస్తువు వాళ్ళకి అప్పగించినప్పుడు తిరిగి అవతల వాళ్ళకి అప్పగించడం అనేది జరుగుతుంది. ఆధారం లేకుండా ఇస్తే కనుక ఆ తర్వాత ఆ వస్తువు వాళ్ళకి వెళ్తుందో లేదో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడైతే ఒక మంచి విలువైన వస్తువు దొరికితే మీకు మొదటగా న్యాయం చేయాలి ఇతరులకి అనుకుంటే కనుక మీరు చొరవ తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించండి. ఒకవేళ అలా కాదనుకుంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటే దాన్ని ముట్టుకోకుండా మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఏదైనా సరే దొంగతనం అనేది దేవునికి పూర్తిగా విరుద్ధమైనది. అయితే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేస్తే క్షమించడు. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. తెలియక చేస్తే క్షమిస్తాడు, కానీ తెలిసి చేస్తే దేవుడు క్షమించడు. ఒకవేళ స్వభావం ఉంటే కనుక ఎవరిలో అయినా సరే ఈ రోజే మీరు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు కనికరం చూపిస్తాడు. ఎందుకంటే దొంగతనం అనే ముద్ర పడితే కనుక సమాజంలో పూర్తిగా అవమానం పాలవుతారు. మిమ్మల్ని అందరూ కూడా వింత వింతగా చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.